ఆస్కర్ లెవెల్ మూవీ ఇది. ఆస్కర్ లెవెల్ 1 కి దీనికి డిఫరెన్స్ ఏముంది? నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఎవ్రీవన్ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ట్రస్ట్ మీ, నో వన్, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి మూవీ. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇన్ థియేటర్. గైస్ ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ ఇన్ మూవీ థియేటర్స్. నెక్స్ట్ లెవెల్ మూవీ బ్రో. ఎవ్రీ పెన్నీ వర్త్ ఇట్. తెలుగు సినిమాలు కన్నడలో రిలీజ్ అవడం లేదని చెప్పి కాంతారా 2ని బాయ్కాట్ చేద్దామని చెప్పి విపరీతమైన ట్రోల్ జరిగినాయి. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంటారా? టాలెంట్ ఉన్న దగ్గర అలా తొక్కలేం, ఇలాంటి మూవీస్ అస్సలు తొక్కలేం. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవ్రీ సీన్, ప్రతి యాక్టర్, ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. నో వన్ కెన్ స్టాప్ ఇట్. పార్ట్ 1 సినిమా అంతా కూడా బాగా నేచురల్ గా తీసారు, గ్రాఫిక్స్ తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు గ్రాఫిక్స్ విపరీతంగా ఉన్నాయి కదా, మీరేం చెప్తారు? సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉందంటారు? పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా ఇంప్రూవ్ అయింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో ఈ సినిమా. ఇలాంటి సినిమాస్ ఎంకరేజ్ చేయాలి. ఇండియన్ సినిమాస్ ఇంకా పైకి వెళ్ళాలి అంటే వీ నీడ్ టు ఎంకరేజ్ ఇలాంటి సినిమాలు. మరో 1000 కోట్ల సినిమా అవుతానంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఈజీ. చాప్టర్ 2 కి ఇంకా హింట్స్ రాలేదు, బట్ కనెక్టెడ్ సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ మ్యూజిక్ ఎలా ఉంది? సి ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి సినిమా. కాంతారా 1 కి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? కాంతారా 1 డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ మూవీ. మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు. దట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ మూవీ. And we had an expectation that Kantara 1 kanna 2 would be a little different or kind of thing, but it is really different. There is no match between Kantara 1 and 2. అంటే కాంతారా ప్రీక్వెల్ కదా మేడం. 1 బాగుందా 2 బాగుందా? ఏది బాగుంటుంది? Definitely 2 should be good and it is good. అంటే కొంతమంది ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అలా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బికాజ్ ఆ స్టోరీ అంతా మాకు తెలియాలంటే కొంచెం అలా అనిపిస్తుంది, లాగ్ అనిపిస్తుంది. ఇన్ ద బిగినింగ్ వి ఆల్సో ఫెల్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్, బట్ లాగ్ అని కాదు, దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మూవీ. దట్స్ ఆల్. కాంతారాలో క్లైమాక్స్ హైలైట్ 1 లో, సో 2 లో ఎలా అనిపిస్తుంది క్లైమాక్స్? This is also the same way. Actually we will see that the third part also is going to come. So definitely it is excellent. అండి, చాలా బాగుంది. మా ఊరు వాళ్ళని చెప్పడానికి చాలా గర్వంగా ఉందండి. అక్కడ యాక్ట్ చేసిన రిషబ్ శెట్టి అనట్లేదండి, అంటే అంత ఒక గాడు భూమికి వచ్చేసి యాక్ట్ చేసినట్టు ఉందండి. సూపర్ అండి. అంటే బాయ్కాట్ కాంతారా అని చెప్పి ట్రోల్ జరుగుతున్నాయి కదండి. కన్నడ సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వకుండా చేస్తామన్నారు. ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది? అదన్నీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అండి. అదన్నీ వాళ్ళ పర్సనల్. ఎందుకంటే మూవీ చూస్తే ఏం మీకు అలా అనిపించదు అంటే ఇంకా చూడాలి అనిపిస్తుందండి. చాప్టర్ 1 చాలా బాగుంది. చాలా బాగుంది. దానికంటే ఇంకా ఇది మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందంటారా సినిమా? ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? అవునండి, అవును. అనుకోలేదు, ఇంత బాగుందని అనుకోలేదండి. మేము రావాలా వద్దా అని అనుకున్నాం కానీ సూపర్. సూపర్. శెట్టి గారు అయితే టాప్ అండి. వేరే యాక్టర్ ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలుగుతారా రోల్? ఇమాజిన్ చేయడానికే లేదండి, అంత టాప్ గా ఉందండి. కాంతారా 2 ఫైనల్ గా 5 రేటింగ్ ఎలా ఇస్తారు? ఒక మాటలో ఏం చెప్తారు మీరు? టాప్ రేటింగ్ అండి, టాప్ రేటింగ్. ఖచ్చితంగా చూడొచ్చా ఫ్యామిలీతో వచ్చి అందరూ? సూపర్. ఫ్యామిలీ కంపల్సరీ చూడాలి, లేదంటే ఏదో కంప్లీట్లీ మిస్ అవుతుందండి. కంపల్సరీగా చూడాల్సిన మూవీ.